సాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. వాటి వర్క్ వచ్చేసి మనకి డాలీ అనే కస్టమర్ ద్వారా వచ్చింది. ఆవిడ రిసాలాలో వర్క్ చేస్తారనమాట. షాప్ ఉంది, బుటీక్. సో ఆవిడైతే మనకి తన కస్టమర్ శారీ తెచ్చారు. ఇలా ఆరెంజ్ కలర్లో ఉందండి. సో దానికి బార్డర్ అయితే ఇలా లైట్ గ్రీన్గా వచ్చింది, లైట్ గోల్డ్ తోటి. సో ఆల్ ఓవర్ ఇలా పికాక్స్ ఉన్నాయి. ఇంకా శారీ అంతానేమో ఫ్లవర్స్, లీవ్స్ ఉన్నాయి. సో మనం ఆరెంజ్, ఈ గ్రీన్, గోల్డ్ కాంబినేషన్ తోటి మనం వర్క్ అయితే చేసామండి. మొన్న లెమన్ ఎల్లోది నేను మౌనిక అనే బ్రైడ్కి వేశాను కదా కట్ వర్క్. సో అదే సేమ్ డిజైన్ ఉంది. సో ఇదైతే ఇప్పుడు అది మొత్తం ఎల్లో అండ్ క్రీమ్ కలర్ ఉండింది, ఎల్లో మీద క్రీమ్ అండ్ గోల్డ్. సో ఇదైతే మీకు 3 కలర్స్లో కనిపిస్తుంది ఈ డిజైన్ అయితే. సో ఇది ఎవరు వేసుకున్నా సరే, ఎప్పుడు వేసినా సరే ఇది ట్రెండింగ్ డిజైన్ అండి. చాలామంది బ్రైడల్కే యూజ్ చేస్తారు. ఇది చాలా బాగుంటుంది, నీట్ ఫినిషింగ్తో మగ్గం వర్క్ లుక్ లాగా వస్తుంది అన్నమాట. సో ఇదండి. సో ఆరెంజ్ చెప్పాను కదా, సో దాని మీద కొంచెం హైలైట్ అయ్యేటట్టు సేమ్ శారీ క్లాత్ మీదే వేసాము. ఇది కొంచెం షైనీగా ఉంది, అందుకని దీని మీద కనిపించేటట్టుగా ఇలా ఆరెంజ్ తీసుకున్నాము. సిల్వర్ తోటి వచ్చింది కాబట్టి సిల్వర్ వేసానండి. గోల్డ్ లైట్గానే టచ్ అప్ ఉంటుంది. సో ఎక్కువైతే సిల్వరే యూజ్ చేశాను, దీని మీద బాగుంటుందని. బ్లౌజ్లో ఆల్రెడీ గోల్డ్ ఉందండి. సో గ్రీన్ కలర్ యూజ్ చేశాను, సిల్వర్ యూజ్ చేశాను, ఇంకా ఆరెంజ్ యూజ్ చేశాను. సో కలర్ డిజైన్ అయితే ఇది ఇలా ఉంటుంది. హైలైట్ అండి ఈ డిజైన్ అయితే. అసలు చాలాసార్లు వేసాను ఇప్పటికీ నేను డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ సేమ్ డిజైన్ డిఫరెంట్ కాంబినేషన్స్లో కూడా మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవచ్చు అని. ఏ డిజైన్ అయినా కలర్ తోటే హైలైట్ అవుతుందండి, కలర్ కాంబినేషను. సో డిజైన్ ఒక్కొక్కసారి మనకి నచ్చలేదు అంటే అది దాంట్లో ఉండే కలర్స్ని బట్టి కూడా ఉంటుంది. మనం కేర్ఫుల్గా అందుకే డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలండి వర్క్ వేయించుకునేటప్పుడు. 2 కలర్ కాంబినేషన్ డిజైన్ మనం 4 కలర్ కాంబినేషన్లో 2 పెట్టేసి 2కి ఎక్కువగా పెట్టేసామంటే కనుక అదే రిపీట్ అయ్యి మనకి డిజైన్ అంత లుక్ బాగోదు. సో అందుకని ఫస్ట్ అయితే నేను శారీ తీసుకున్నప్పుడు కలర్స్ అయితే ఫస్ట్ చెప్పేస్తాను కస్టమర్కి ఎన్ని వస్తాయని. దాన్ని బట్టి వాళ్ళకి డిజైన్స్ చూపిస్తాను అనమాట. సో ఇదైతే ఫ్రంట్ వస్తుందండి మీకు. సో ఈ క్లాత్ అయితే మనకి ఇలాగా మొత్తం ఇది గోల్డ్ తోటి మిక్స్ ఉంది కాబట్టి, జరీ ఉంది కదా, జరీ మీద పడినప్పుడైతే ఇలా వస్తుంది. సో ఇది మేబీ కటింగ్ అయిన తర్వాత ఐరన్ చేస్తా అన్నారు, సెట్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే ఇలా ఉంటుందండి. ఫ్రేమ్లో పెట్టినప్పుడైతే మీకు ఇలా లాగి ఉంటే కనుక మీకు ఏం తెలియదు. తీసిన తర్వాత మాత్రం లుక్ ఇలా ఉంటుంది, కొంచెం లాగినట్టు పోగు లైట్గా పోగు వస్తుంది. ఇది ఎలాగో కట్ అయిపోతుంది ఈ పార్ట్. సో మనకేం ప్రాబ్లం ఉండదు అన్నమాట. సో హ్యాండ్స్ వచ్చేసి ఈవిడికి హ్యాండ్కి బార్డర్ వచ్చిందండి కింద చిన్నగా 2 ఇంచెస్. సో హ్యాండ్ బార్డర్ ఉంచుకుంటారో లేదో నాకు తెలియదు, అందుకని నేను ఆవిడ బ్లౌజ్ మెజర్మెంట్ ఎంత ఇచ్చారో నేను అంతకే డిజైన్ పెట్టేశానండి పైకి. సో పోతే కనుక మనకి ఇంత ఇలా డిజైన్ వస్తుంది హ్యాండ్కి బార్డర్ కనుక పెట్టుకుంటే. అదర్వైజ్ పై వరకు ఇలా బార్డర్ ఇచ్చేసానండి నేను. సేమ్ డిజైన్ నెట్లో కూడా ఉందండి, అంటే మధ్యలో లైన్స్ వచ్చినాయి చూడండి, అక్కడ మీరు నెట్ కూడా వేసుకోవచ్చు. సో ఈ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మా ఫ్లాట్లోనే మణిగారు అని సైడ్లో ఉంటారండి, మా ఆపోజిట్ ఫ్లాట్ సైడ్లో. సో ఇదైతే ఆవిడ పింక్ కలర్ శారీ అనమాట. ఆల్ ఓవర్ శారీ ఇలాగా లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయండి గోల్డ్ తోటి. బార్డర్ వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ ఇచ్చేసాడు, గ్రీన్ కలర్ అంచు వచ్చిందండి. సో శారీ బ్లౌజ్ మీదే వర్క్ చేసాము. సో నేనైతే ఆవిడకి బార్డరు మొత్తం అంతా పెట్టుకోకుండా ఓన్లీ ఇక్కడ వరకు పెట్టుకోమని సజెస్ట్ చేశాను. సో ఇక్కడైతే నేను హ్యాండ్ బార్డర్ వేసాను, పైకి ఒక బంచ్ వేసేసాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర బంచెస్ ట్రెండ్ నడుస్తుందండి, సింపుల్గా చాలా బాగుంటుంది. సో ఇప్పటి వరకు చాలాసార్లు వేసాను నేను. ఇది మళ్ళీ రిపీట్ అయిన డిజైన్ అండి, సింపుల్. సో లోటస్ లాగా ఉంది కాబట్టి ఆవిడ ఎక్కువ హెవీగా వద్దన్నారు, సింపుల్గా అని చెప్పి నేను ఆ లుక్లో వస్తుందని చెప్పి నేను ఇదే లీఫ్ డిజైన్ వేసానండి. ఇంకా పింక్ ఏమో అవుట్లైన్ పైపింగ్ ఇచ్చేసాను శారీ కలరు. సో ఆల్ ఓవర్ అయితే ఇలా రౌండ్ బుటీస్ వచ్చేస్తాయి మీకు. ఇది 2 కలర్ కాంబినేషన్ అండి. మీకు ఒకవేళ ఇంకో కలర్ ఉంది అనుకుంటే కనుక మనం పైపింగ్కి ఇంకో కలర్ ఇచ్చుకోవచ్చు అండి. 3 కలర్స్ కూడా యాడ్ చేయొచ్చు డిజైన్లో. సో బ్యాక్ నెక్ అయితే మీకు ఇలా ఉంటుంది. మీకు ఫ్రంట్ నెక్ ఇలా ఉంటుంది సేమ్.
హ్యాండ్స్కి నేను బార్డర్ ఉందని చెప్పాను కదా, సో ఆ బార్డర్ పైకి అయితే నేను ఇలాగ షోల్డర్ దగ్గర బంచ్ చేశానండి. ఇప్పుడు కింద ఇదైతే పైకి వస్తుంది మీకు భుజం దగ్గర, ఓన్లీ ఇక్కడ వరకు మాత్రం బార్డర్ యూజ్ చేస్తారు బ్లౌజ్కి. దాని కింద అయితే మన వేసిన బార్డర్ వచ్చేస్తుందండి, మన వర్క్ చేసిన బార్డరు, ఈ బార్డర్ అటాచ్ అవుతుంది అనమాట. సో కుదిరితే కనుక పిక్ షేర్ చేస్తానండి. సో డిజైన్ అయితే ఇలా ఉంది. అది హ్యాండ్ పైనదేమో బార్డర్ హ్యాండ్ కిందకి, ఇదేమో షోల్డర్ దగ్గర వస్తుంది బంచ్. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే కనుక మన షాప్ని విజిట్ అవ్వండి, లేకపోతే ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాల్ చేసి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటానండి నేను, మీరు ర్యాపిడో కొరియర్ చేసినా సరే పర్వాలేదు. సో ముందుగా కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే మాత్రం ర్యాపిడో చేయండి. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వర్క్ వచ్చేసి మాధవి గారిదండి, మనకి ఫస్ట్ టైం ఇచ్చారు వర్క్. సో ఆవిడైతే ఇలా ఎల్లో ఆరెంజ్ టైప్లో శారీ ఉంది మొత్తము. సో ఇలా మామిడి పెందల డిజైన్ వస్తుందండి. ఇది ఓల్డ్ శారీనే, దీనికి పింక్ కలర్ బ్లౌజ్ అనమాట. సో పెళ్లి బ్లౌజ్ అయితే ఇప్పుడు లేదు. సో దీనికి నేను ప్లెయిన్ క్లాత్ తీసుకొని అంచు కలర్లో, దానిపైన అయితే నేను ఇలా ఆరెంజ్ టైప్ వచ్చేటట్టు ఇంకా గ్రీను గోల్డ్ తోటి వర్క్ చేశానండి. సో ఇప్పుడు ముగ్గు డిజైన్స్ ట్రెండ్ నడుస్తుంది కదా, సో ముగ్గు డిజైన్ అయితే వేశాను. ఇది రీసెంట్గా ఒక కస్టమర్కి వేసానండి నేను, సేమ్ అదే డిజైన్ అండి. ఇది మళ్ళీ మహేశ్వరి గారికి అని వేశాను. సో అదే డిజైను. సో తను సన్నగా ఉంటుందన్నమాట, అందుకు దగ్గరగా ఉంది, లాంగ్ అయితే ఉంది. సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది మీకు, 3 కలర్ కాంబినేషన్లో వచ్చింది. యాక్చువల్ అయితే 2 కలర్సే వస్తుంది ఇది. సో శారీ కలర్ వచ్చేసి ఇక్కడ పెట్టాను, అది మెరూనిష్ తోటి కలిపి ఉంది కాబట్టి అది తీసుకోకుండా ఓన్లీ ఆరెంజ్ టైప్ తీసుకొని డాట్స్ అయితే గ్రీన్ తోటి ఇచ్చాను, పైపింగ్ గోల్డ్ తోటి ఇచ్చాను. సో బ్యాక్ అయితే బూటీస్ ఇలా వచ్చేస్తాయి మీకు. ఫ్రంట్ మీకు ఇలా వచ్చేస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి మహేశ్వరి గారికి అయితే బార్డర్ ఉండింది, 2 బార్డర్స్ బ్లౌజ్కే. సో దాంట్లో అయితే గ్యాప్లో నేను ఈ బూటీ అయితే వేశాను, బూటీ విత్ బూటీస్. సో ఈ ముగ్గు డిజైన్ ఉంది కదా, సో ఈవిడికైతే ప్లెయిన్ క్లాత్ కాబట్టి మొత్తం బార్డర్ ఇంకా డిజైన్ ఇలా వచ్చేస్తుంది. మీకు శారీ బ్లౌజ్ మీద వేసుకుంటే కనుక మీకు ఓన్లీ బార్డర్ ఉందనుకోండి, 3-4 ఇంచెస్ బార్డరు, మీరు ఓన్లీ ఇది వేసుకొని కూడా పైకి బూటీస్ పెట్టుకోవచ్చు. లేకపోతే హెవీ బార్డర్ వచ్చిందంటే కనుక 10 ఇంచెస్ 9 ఇంచెస్ అలాగా ఆ బార్డర్ అంతా ఉంచుకొని ఓన్లీ ఈ బార్డర్ అటాచ్ చేసుకోవచ్చు అండి బ్లౌజ్ కింద, అలా కూడా బాగుంటుంది. సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది ముగ్గురికి. ఫుల్ హ్యాండ్ అయితే మీకు ఇది వద్దనుకుంటే మీరు ఈ బంచ్ తీసేయచ్చండి. సో డిజైన్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్లో అయితే అప్రోచ్ అవ్వండి, ఆర్డర్ చేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.